ఆగండి ఆగండి వివో యూజర్స్ అండ్ ఐక్యూ యూజర్స్ మీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అదేనండి మన ఆరిజిన్ ఓఎస్ ఇండియాకి అయితే రాబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫంటాచ్ ఓఎస్ 15th వస్తుంది, కానీ దానికంటే ముందే ఆరిజిన్ ఓఎస్ కంపేర్ చేస్తే షాక్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో రెండు ఓఎస్ లో ఏది బెటర్ అండ్ ఏది స్పీడ్ గా వర్క్ చేస్తుంది అండ్ బ్యాటరీ యూఐ అప్డేట్స్ అన్ని కంపేర్ చేస్తా. అండ్ దిస్ మై వీడియో అండ్ వెల్కమ్ టు షో టెక్ లాగ్స్. మీరు మాత్రం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే వెళ్ళిపోతే కనుక ఫంటాచ్ ఓఎస్ వర్సెస్ 15 అండ్ ఆరిజిన్ ఓఎస్ ఇందులో ఏది బెటర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంటాచ్ ఓఎస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మోస్ట్లీ ఇండియన్ మార్కెట్ కోసం అండ్ వివో ఐక్యూ ఫోన్స్ లో ఉంటుంది. యూఐ డిజైన్ క్లీన్ గా సింపుల్ గా ఉంటుంది అండ్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీలింగ్ అయితే ఇచ్చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 బేస్ చేసుకుని వాటర్ యానిమేషన్స్ అండ్ డైనమిక్ థీమింగ్, బ్యాటరీ యానిమేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ అండ్ కంట్రోల్ సెంటర్ లుక్ మొత్తం చేంజ్ చేశారు. సెక్యూరిటీ ఫీచర్స్ అండ్ అప్గ్రేడ్ అయ్యి ఓవరాల్గా యూజర్ ఫ్రెండ్లీ. బట్ స్టిల్ చైనా ల్యాగ్స్ అయితే కొంచెం ఉంటాయని ఓల్డ్ ఫోన్స్లో నేను చూడడం అయితే జరిగింది. ఆరిజిన్ ఓఎస్ 6 గురించి మాట్లాడుకుంటే ఇది పక్కా చైనా వెర్షన్ అనమాట. బట్ వివో ఫ్లాగ్షిప్ మోడల్స్లో టెస్ట్ చేస్తున్నారు. స్మూత్ యూఐ అండ్ ఐఓఎస్ ఫీల్తో ఐకాన్స్, మోషన్ ఎఫెక్ట్స్, న్యూ గ్రిడ్ లేఅవుట్ అండ్ న్యూ ఫీచర్స్ ఐకాన్స్తో డైనమిక్గా మూవ్ అవుతున్నాయి డిపెండింగ్ ఆన్ యాప్ యూజ్ అనమాట. అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ సూపర్. ఏఐ యానిమేషన్స్ కూడా బెటర్ చేశారు. ఇందులో గెస్చర్స్, నావిగేషన్ అండ్ నెక్స్ట్ లెవెల్ మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ మెయిన్లీ ఫంటాచ్ ఓఎస్ కంపారిజన్ ఏంటంటే యూఐ చూడడానికి సింపుల్గా అండ్ క్లీన్గా ఉంటుంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్తో అండ్ బ్యాటరీ బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్డ్తో వస్తుంది. ఆప్టిమైజేషన్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. అప్డేట్ అయితే ఇండియా ఫోకస్డ్గా అప్డేట్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఆరిజిన్ ఓఎస్ 6 గురించి మాట్లాడుకుంటే స్టైలిష్ అండ్ యూనిక్ మనకైతే రాబోతుంది. అల్ట్రా స్మూత్ అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. నేను నాకు తెలిసి ఆరిజిన్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే ఫంటాచ్ ఓఎస్ అనేది చాలా సింపుల్ అండ్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇండియన్ యూజర్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆరిజిన్ ఓఎస్ వచ్చి ఫాస్ట్ అండ్ స్టైలిష్గా ఉంటుంది అండ్ ఇది కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఫోన్ వాడుతున్నట్టుగా కొంచెం ఫీల్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వివో రీసెంట్లీ ప్రకారం అయితే ఆరిజిన్ ఓఎస్ ఎప్పుడు ఇండియాకి రాబోతుంది అనేది మీరు ఫోటోలు అయితే చూడొచ్చు. అండ్ ఏ మోడల్స్ వస్తుంది అనేది కూడా నేను డిస్ప్లేలో అయితే వేయడం జరుగుతుంది. మీరు వీడియో పాజ్ చేసుకుని అయితే చూడొచ్చు. అండ్ డిఫరెన్స్ ఆక్సిజన్ ఓఎస్కి అండ్ ఆరిజిన్ ఓఎస్ ఫంటాచ్ ఓఎస్కి అండ్ ఆరిజిన్ ఓఎస్కి కంపారిజన్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెన్స్ అండ్ ఆరిజిన్ ఓఎస్ అండ్ ఫంటాచ్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే కనుక వెరీ స్మూత్గా ఉంటుంది. ఇందులో మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క ఓఎస్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మీకే యూఎస్ పర్సనల్గా ఇంట్రెస్ట్ అయ్యింది, నచ్చింది అనేది అయితే చూడండి. అండ్ పక్కనే నేను ఇస్తున్న ఇమేజెస్ ప్రకారం అయితే ఆఫ్టర్ ఫంటాచ్ ఓఎస్ అండ్ అప్డేట్ ఆక్సిజన్ ఓఎస్ అదే ఆరిజిన్ ఓఎస్ మీరు కంపేర్ చేయొచ్చు. లాక్ స్క్రీన్ కానీ, థీమ్ కానీ, కంట్రోల్ సెంటర్ కానీ ఎనీవే మొత్తం కూడా ఇది ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగా చేశారు అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ మోడల్స్కి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది మీకు కింద లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఆక్సిజన్ ఓఎస్ అండ్ ఆరిజిన్ ఓఎస్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ నో. బాయ్ ఫ్రెండ్స్.